నా జీవితంలో ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నా జీవితంలో ఏమవుతుందో అర్థం కావట్లేదు. యునో, ఇన్ ఆర్ సారో, ఇన్ ఆర్ డిప్రెషన్, లేకపోతే మన చుట్టూ ఉన్న పోరాటాలు, మన జీవితంలో ఈ ఫినాన్షియల్ స్ట్రగుల్స్, ఈ ఆర్థిక సమస్యలు, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఒక విషయంలో విధేయత చూపించమన్నాడు, ఒబే మీ అని అంటున్నాడు. మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టినా నన్ను నమ్ము, నువ్వు ఓర్చుకో అంటున్నాడు. లేకపోతే నా నామములో నువ్వు ఈ కానుకను, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ కుడ్ బి యువర్ టాలెంట్, ఇట్ కుడ్ బి యువర్ మనీ, ఇట్ కుడ్ బి వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది విత్తు, త్యాగపూర్వకంగా విత్తు, నీకున్నదంతా ఇవ్వు, చూడు అంటున్నాడేమో దేవుడు. అట్లా అవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇచ్చేంత వరకు బాగుంటదండి కదా, ఇచ్చేంత వరకు, మనకు త్యాగపూర్వకంగా ఇచ్చేంత వరకు బాగుంటది. అండ్ రేపు డబ్బులు ఎలాగా, రేపు తిండి ఎలాగా, రేపు ఎలాగా నేను రెంట్ కట్టాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి. బికాస్ ఇట్ ఇస్ ట్రూ, వీఆర్ లివింగ్ ఇన్ దిస్ బాడీ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ది స్ట్రగుల్స్. ఎన్నో విషయాల్లో మనకి కుదరనిది దేవుడు చేయమంటున్నాడు, మనకు అవ్వంది దేవుడు చేయమంటున్నాడు. ఏంటి ప్రభు ఇది అని ప్రశ్న వచ్చింది. వై లార్డ్, వాట్ ఈస్ దిస్ లార్డ్, వాట్ హ్యావ్ యూ ఆస్క్డ్ మీ టు డూ? ఎందుకు తగ్గించుకోవాలి ప్రభువా నన్ను ఇంత బాధ పెడుతుంటే, ఎందుకు ఓర్చుకోవాలి ప్రభువా నన్ను ఇంతగా వేధిస్తుంటే అని ప్రశ్నలు వచ్చినాయా? దేవుడు అంటున్నాడు మీ అందరితోటి, ఒకవేళ మీరు ఆ క్లిష్ట పరిస్థితులు ఉన్నట్లయితే, అన్సర్టన్ సిచ్యువేషన్, అర్థం కాని పరిస్థితులు ఉన్నట్లయితే, దేవుడు మీతో సూటి మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు చేర్చినది మీకు అర్థం అవ్వదు, కానీ మీకు తర్వాత అర్థం అవుతుంది. నమ్మిన వారుంటే ఆమెను చెప్పండి.